అమ్మా ఇల్లు కడదాం అనుకుంటున్నామా? అవునా, పైసలు ఎక్కువైతాయి కదరా. కడదామని అనుకుంటున్నా అంతే. పైసలు అయితే మమ్మీ దానికి కూడా. ఓరా లబ్బే. షింగా యాడితో పోతున్నట్టు నువ్వు? షింగా చెప్తా. అమ్మా నీకు జేబు గురించి తెలుసా? ఏందిరా చెప్పు. ఫస్ట్ ఇలా 100 రూపాయలే అమ్మా. ఎందుకు? నువ్వు అయితే ఇలా ఫస్ట్ అయ్యి అమ్మా. సరే. ఇలా చాయ్ పైసలు ఇంట్లో కూరగాయలు గట్లేవు, తీసుకురానికి పైసలు గట్లేవు. ఏం చేయాలో ఏమో. అమ్మా భయపడకు, నేనున్నా. ఏమైనా ఇంకేనే ఉన్నావు, పోలేవు. పైసలే అమ్మా, తీసుకొని వస్తా. అరే లబ్బే, పైసలు తీసినావు కదా, నిజం చెప్పు. లేదు మమ్మీ, నేను తీయలేను. నిజం చెప్పు. రియల్గా మమ్మీ నేను తీయలేను. ఏంది మా అట్లా వేస్తున్నావు? నవ్వుతున్నావంటే నువ్వే బిడ్డ, ఇచ్చేయి. రియల్గా మమ్మీ నేను తీయలేను. అంటే ఎస్. ఏమైందమ్మా? వీడి మంచిగా ఉంది చూదురా. ఏ పని ఉంది, నేను పోవాలి జరి. ఓ ఎయిర్ ఫోర్సా? ఎయిర్ ఫోర్సా? ఏంది మమ్మీ? అదేరా గాలి తిరుగుడు. ఇంకా అప్డేట్ కాలేరా, మారండి రా, అప్డేట్ కాండి రా. ఓ మస్తు అప్డేట్ అవుతున్నా మమ్మీ. ఈ రోజులు ఎయిర్ ఫోర్స్ లో వేస్తావురా? ఏమైనా వేకెన్సీ ఉంటే చెప్పు, మేము కూడా వచ్చి జాయిన్ అవుతాం. జాబే కదా మమ్మీ, చేస్తా. చేస్తావు. ఓ పొద్దుట పోతావు, రాత్రికి ఇంటికి వస్తావు. మంచిగా ఉంది నీ పని. అబ్బా జాబే కదా అమ్మా. జాబ్ చేసిందాకో ఇల్లు కడతా, ఒక కార్ తీసుకుంటా, మనందరినీ మంచిగా చూసుకుంటా. ఇక మనది దర్జా లైఫ్ ఉంటుంది మమ్మీ. నాకు తెలుసురా, నీ ఆలోచనలు బాగానే ఉంటాయని, కానీ అది ఇప్పుడు జరుగుతుందో. టైం వచ్చినప్పుడు అవే అవుతాయి మమ్మీ. సరే కానీ మమ్మీ, ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది, 300 రూపాయలు రీఛార్జ్ చేస్తావా? మొన్న ఇంట్లోకి మింగయ్యా. బర్త్డే బాచ్.